జీవిత కాలంలో 25 సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము వచ్చి మళ్ళీ మరొక 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ, మాకు ఇచ్చే కూలీ కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం 150 గజాల నుంచి 200 గజాలు, అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీటితో పాటుగా మేము అడిగే ఈహెచ్ఎస్ ఈ రోజు కోడ్ కూడా లేదు కాబట్టి మేము దీన్ని ఇమ్మీడియట్ గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానితో పాటుగా గత ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్ పెట్టి ఉద్యోగులు రావాల్సిన ఒక్క డిఏ ఉంటేనే రోడ్ల మీద పడి ధర్నాలు చేసి బ్లాక్ బ్యాడ్జీలు పెట్టి లంచం డిమాన్స్ట్రేషన్ చేసి రకరకాల కార్యాచరణ ప్రకటించేవాళ్ళం. 3 డిఏలు గత ప్రభుత్వంలో ఉన్నా కూడా మేనిఫెస్టోలో పెట్టి మేము ఇస్తామంటే పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వాన్ని నమ్మి అవుట్ రైట్ గా సపోర్ట్ చేసి ఆ 3 డిఏలు వస్తాయని చెప్పి మా ప్రాథమిక సభ్యులు 15,25,000 మంది టీజీఈ జేఏసీలో ఉన్న ఉద్యోగులు, 87,000 మంది ఉన్న గెజిట్ అధికారులు ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక డిఏని పూర్తిగా ఇచ్చారు, 2వ డిఏని మొన్న ప్రకటించి కొన్ని పెండింగ్ అడ్వాన్స్ గా ప్రాస్పెక్టివ్ గా ఇచ్చిన డిఏల యొక్క బాకీలు రావాల్సిన డ్యూలు రిట్రాస్పెక్టివ్ గా కొన్ని 18 నెలల పరిమితి విధించారు. 3వ డిఏని నవంబర్లో ఇస్తామని చెప్పి ఆ జీవోలోనే మెన్షన్ చేశారు. ఇది కాకుండా కూడా ఇంకా ఈ రోజుకి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఎక్కడ కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం లేదు. అయినా మేము ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు క్లియర్ గా చెప్పారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ పైన కేబినెట్ సబ్ కమిటీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ ఒక్క డిఏతో పాటుగా అదనంగా ఒక డిఏని అడుగుతున్నాం ఇమీడియట్ గా ప్రకటించమని. మేము దసరాకో దీపావళికో బక్షీస్ అడగట్లేదు. మేము మా ఉద్యోగులుగా ఏ కొత్త డిమాండ్ లేదు, జీతాలు పెంచమంటలేదు. మేము రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన పీఆర్సీని, ప్రకటించిన పీఆర్సీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం రావాల్సిన 5 డిఏలు అడుగుతున్నాం. మొత్తం డిఏలు కూడా కాదు, మీరు ప్రకటించిన ఒక డిఏతో పాటు అదనంగా ఇంకో డిఏ ఇవ్వమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మిగతా డిఏలని పీఆర్సీ ఎట్లాగూ ప్రకటించాలి కాబట్టి 42% ఫిట్మెంట్ తో పాటుగా ఈ డిఏలు అందులో మెర్జ్ చేయాలని చెప్పి మా యొక్క మెయిన్ డిమాండ్. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంప్లాయీస్ జేఏసీ తోటి మేము తీసుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే ఇంకా 10,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఇవి కూడా మా గొంతెమ కోరికలు కావు. మేము పనిచేసిన కాలానికి రావాల్సిన జీతము, వేతనము, మేము దాచుకున్న పని చేసిన టైంలో